అందరికీ నమస్కారం. రేపు టీ20 వరల్డ్ కప్‌కి ఇండియా టీమ్‌ని అలాగే ఆస్ట్రేలియా టీమ్‌ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ రెండు టీమ్స్‌లో ఎవరు గెలుస్తారనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపు ఫైనల్‌కి రాబోయే టీమ్స్‌లో ఖచ్చితంగా హై ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే ఈ రెండు టీమ్స్‌కే ఉన్నాయి కాబట్టి సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటే వాళ్ళే రేపు వరల్డ్ కప్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళిద్దరిలో ఎవరి టీమ్ పటిష్టంగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇది తెలిస్తే ఆటోమేటిక్‌గా రేపు వరల్డ్ కప్ కూడా ఎవరు గెలుస్తారనే విషయం మీద ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఇండియా టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఆస్ట్రేలియా టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, సో దాంతోపాటు కంపారిజన్ టీమ్స్ లోపల ఉన్న ప్లేయర్స్ మధ్య కంపారిజన్ చేసి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. సో ఆటోమేటిక్‌గా మనకు క్లారిటీ అయితే వచ్చింది. వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఏ టీం గెలిచింది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఇండియా టీంలో చూసుకున్నట్లయితే మనకి రోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఒక మంచి హిట్టింగ్ చేయగల ఒక బ్యాట్స్మెన్ అయితే మనకల్లే ఉన్నాడు. కానీ అటువైపు ఆస్ట్రేలియా టీంలో చూసుకున్నట్లయితే వాళ్ళకల్లే డేవిడ్ వార్నర్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్, సో మ్యాచ్ని ఒంటి చేత్తో మలుపు తిప్పగల ప్లేయర్ వాళ్ళకల్లే కూడా ఉన్నాడు. సో రోహిత్ శర్మ మనకల్లే అలాగో, వార్నర్ వాళ్ళకల్లే అలాగా అని అయితే చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనకల్లే యశస్వి జైస్వాల్ లాంటి ఒక హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు పవర్ ప్లేలో. సో తను ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో మనందరూ తెలిసిందే. సో అటువైపు చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువైపు యశస్వి జైస్వాల్ ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో ట్రావిస్ హెడ్ అంతే విధంగా పవర్ హిట్టింగ్ అయితే చేయగలుగుతాడు. సో వీళ్ళిద్దరిని అయితే కంపారిజన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకల్లే విరాట్ కోహ్లీ ఉంటే వాళ్ళకల్లే మిచెల్ మార్ష్ ఉన్నాడు. సో విరాట్ కోహ్లీకి మిచెల్ మార్ష్కి కంపారిజన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ మార్ష్ అంతకుముందు వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మిచెల్ మార్ష్ ఒక్కడే మ్యాచ్ని మలుపు తిప్పిన సందర్భం కూడా ఉంది. సో ఇటువైపు విరాట్ కోహ్లీ ఎలాగైతే చివరి వరకు ఉంటే మ్యాచ్ను వన్ సైడ్ చేస్తాడో అటువైపు మిచెల్ మార్ష్ కూడా చివరి వరకు ఉంటే వన్ సైడ్ చేయగల బ్యాట్స్మెన్. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక 360 డిగ్రీస్ ప్లేయర్ ఉన్నాడు. సో అదేవిధంగా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. సో అటువైపు చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్ కూడా 360 డిగ్రీస్లో ఆడగల ప్లేయర్. సో ఆల్రెడీ మనం చూసాం తను ఎలాంటి షాట్స్ ఆడతాడు అనేది. సో దాంతోపాటు ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించగలుగుతాడు. ఆల్రెడీ మనం చూసాం చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. సో అయితే ఇటు సూర్యకుమార్ యాదవ్ ఉంటే అటువైపు మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో దాని తర్వాత మనకల్లే పంత్ లాంటి ఒక మంచి వికెట్ కీపర్ ఉంటే వాళ్ళకల్లే కూడా జాష్ ఇంగ్లీష్ లాంటి ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని అయితే కంపారిజన్ ఈజీగా చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి హార్దిక్ పాండ్యా లాంటి ఒక పవర్ హిట్టర్ ఉన్నాడు. సో వాళ్ళకల్లే కూడా మార్కస్ స్టోయినిస్ లాంటి ఒక పవర్ హిట్టర్. సో మనం ఆల్రెడీ చూసాం మన సిఎస్కే మ్యాచ్ కదా, ఒంటి చేత్తో సిఎస్కే నుంచి మ్యాచ్ ఎలా గెలిపించాడో స్టోయినిస్ అనేది మనం అందరం చూసాం. హార్దిక్ పాండ్యా ఉంటే వాళ్ళకల్లే స్టోయినిస్ ఉన్నాడు. సో దాని తర్వాత మనకల్లే రవీంద్ర జడేజా ఉన్నాడు. రవీంద్ర జడేజా ఒక స్పిన్ ఆల్రౌండ్ అయితే వాళ్ళకల్లే ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ వాళ్ళకల్లే ఉన్నాడు. ఎవరంటే కెమెరన్ గ్రీన్. సో ఇటువైపు జడేజా, అటువైపు అయితే కెమెరన్ గ్రీన్. ఒకవేళ వాళ్ళు కెమెరన్ గ్రీన్ని తీసుకోకుండా వాళ్ళు మాథ్యూ వేడ్ని కనుక తీసుకొచ్చారు అంటే టీంలోకి ఖచ్చితంగా వాళ్ళకల్లే బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాథ్యూ వేడ్ ఆల్రెడీ చూసాం అంతకుముందు వరల్డ్ కప్లో, వాళ్ళు గెలిచిన వరల్డ్ కప్లో షాహిన్ అఫ్రీదీని వరుసగా 4 సిక్స్లు బాధాడు కనుక. సో ఆ హిట్టింగ్ చూస్తే మనందరూ తెలిసిందే ఎంత మంచి హిట్టర్ అనేది మాథ్యూ వేడ్. సో మాథ్యూ వేడ్ని కనుక తీసుకొచ్చాడైతే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా పటిష్టమయ్యే ఛాన్స్ ఉంది. సో మనకల్లే జడేజా ఉంటే వాళ్ళకల్లే కెమెరన్ గ్రీన్ ఉన్నాడు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకల్లే కుల్దీప్ యాదవ్ లేదంటే చాహల్ లాంటి బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సో మనకల్లే చాహల్ అంటే వాళ్ళకల్లే ఆడమ్ జంపాల్ లాంటి ఒక రైట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఇద్దరు మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ కాబట్టి. కానీ పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే మనకల్లే బుమ్రా ఉన్నాడు, వాళ్ళకల్లే స్టార్క్ ఉన్నాడు. సో బుమ్రాకి స్టార్క్కి కంపారిజన్ ఏంటని మీరు అనుకోవచ్చు. బుమ్రా ఒంటి చేత్తో మ్యాచ్ని తిప్పగల సామర్థ్యం ఉన్న బౌలర్. అటువైపు స్టార్క్ చూసుకున్నట్టయితే మన ఇండియా టీం అనగానే అతను ఫోన్ కాల్ వచ్చేస్తాయి ఇండియా టీం మీద ఆడేటప్పుడు. సో ఈజీగా టాప్ ఆర్డర్ని ఈజీగా కొలాప్స్ చేయగల బ్యాట్స్మెన్ వాళ్ళకల్లే మిచెల్ స్టార్క్. ఆల్రెడీ మన ఇండియన్ టాప్ ఆర్డర్కి ఆల్రెడీ ఒక పేరు ఉంది ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఈజీగా అవుట్ అవుతారని చెప్పేసి. సో కాబట్టి స్టార్క్ ఆల్రెడీ మన సూర్యకుమార్ యాదవ్ కూడా 3 సార్లు డక్అవుట్లు చేశాడు, గుర్తుందో లేదో మీకు లాస్ట్ టైం. సో స్టార్క్ కనుక తలుచుకుంటే బుమ్రా వేస్తాడు, స్టార్క్ కూడా అదేవిధంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి సిరాజ్ ఉంటే వాళ్ళకి హ్యాజిల్వుడ్, ఇద్దరు ఆర్సీబీ గార్డెన్ బౌలర్స్, ఇద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ బౌలర్స్. గుడ్ లెంత్లో ఇంకా చెప్పాలంటే హ్యాజిల్వుడ్ గుడ్ లెంత్లో మంచి బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. సో చూసుకుంటే ఇక్కడ మనకి సిరాజ్ కంటే హ్యాజిల్వుడ్ కొంచెం ముందు స్టెప్లో ఉంటాడని చెప్పడానికి కూడా సేఫ్ అయితే లేదు ఇక్కడ. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకల్లా హర్షదీప్ సింగ్ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు. కానీ వాళ్ళకల్లా ప్యాట్ కమిన్స్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్, అలాగే ఒక గేమ్ని మంచిగా రీడ్ చేయగల ఒక బౌలర్ అంటాం కంటే తన ఆల్రౌండర్ అంటాం చాలా బెటర్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఎలాగైతే హిట్టింగ్ చేయగలుగుతాడో మనకి ప్యాట్ కమిన్స్ కూడా అంతే హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ఒక ఆల్రౌండర్ అయితే చెప్పాలి. సో దీన్ని బట్టి మనకి వాళ్ళ బౌలింగ్ అటాక్ మనకి టాప్ ఆర్డర్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, స్పిన్ చూసుకున్నా రెండు టీమ్స్ ఒకేలాగా ఉన్నాయి. కానీ ఇక్కడ పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే వాళ్ళు కొంచెం ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఎవరు గెలుస్తారు, అలాగే ఒక బౌలింగ్ ఆర్డర్ని బట్టి మనం చెప్పలేము. సో కాబట్టి ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే పోటాపోటీగా ఉంది. సో దీన్ని బట్టి మనకి ఈ రెండింటి మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డై మ్యాచ్ లాగా అయితే కనిపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి దీంట్లో ఎవరు గెలుస్తారో అనేది అయితే చెప్పడం చాలా కష్టం అనేది నా ఒపీనియన్. కానీ ఈ ప్లేయింగ్ లెవెన్ చూస్తుంటే వాళ్ళకే కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. సో దాంతోపాటు లాస్ట్ వరల్డ్ కప్లో కూడా చూసాం వాళ్ళకి గెలవడం జరిగింది. సో ఐసీసీ ట్రోఫీస్లో కూడా వాళ్ళకి మంచి మన ఇండియా మీద విన్ అయిన ఛాన్సెస్ కూడా ఎక్కువ చాలా ఉన్నాయి. సో కాబట్టి నాకు తెలిసి అయితే వాళ్ళకే కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది అయితే నాకు అనిపిస్తుంది. అలాగని చెప్పేసి వాళ్ళే గెలుస్తారని కాదు. సో మన వాళ్ళకి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయని అయితే నాకు అనిపిస్తుంది. సో మెయిన్గా అయితే వాళ్ళ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ టీ20 వరల్డ్ కప్లో ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ పడితే ఎవరు గెలుస్తారు అనే దాని మీద మీకు కనుక ఐడియా ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.